నాంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆందోళన చేసి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. దొడ్డు రకం వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద పిఎస్సిఎస్ సిబ్బంది చేతివాటం చూపి మధ్య దళారులకు చెందిన వరి ధాన్యాన్ని తేమ శాతం రాకుండానే తూకం వేసి రైస్ మిల్లర్లకు తరలిస్తున్నారని, అలా చేయడం వలన తేమ శాతం వచ్చిన రైతుల వరి ధాన్యాన్ని మిల్లుల వద్ద దిగుమతి చేసుకోకుండా నిలిపివేసి గిట్టుబాటు ధరలలో కోతలు విధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నాంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆందోళన చేసి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. నాంపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ సబ్ యార్డు నందు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దొడ్డు రకం వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద పిఎస్సిఎస్ సిబ్బంది చేతివాటం చూపి మధ్య దళారులకు చెందిన వరి ధాన్యాన్ని తేమ శాతం రాకుండానే తూకం వేసి రైస్ మిల్లర్లకు తరలిస్తున్నారని, అలా చేయడం వలన తేమ శాతం వచ్చిన రైతుల వరి ధాన్యాన్ని మిల్లుల వద్ద దిగుమతి చేసుకోకుండా నిలిపివేసి గిట్టుబాటు ధరలో కోతలు విధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను మోసం చేసి డబ్బులు సంపాదించడమే పనిగా పెట్టుకొని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయమై ఆదివారం సెలవు దినం కావడంతో రాత్రికి రాత్రే మధ్య దళారులకు చెందిన ధాన్యాన్ని తూకం వేసి రైస్ మిల్లులకు తరలించారని, తేమ శాతం వచ్చినప్పటికీ రైతులకు గన్ని బ్యాగులు ఇవ్వకుండా రైతుల నుండి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఇబ్బందులు కలిగిస్తున్నారని రైతులు వాపోయారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఉండడానికి తాగునీటి సౌకర్యం కల్పించలేదని, అసలే వేసవి కాలం కనీసం నిల్వ నీడ కొరకు టెంట్ కూడా ఏర్పాటు చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధర్నా చేస్తున్న విషయం తెలుసుకున్న వెంటనే నాంపల్లి తహసీల్దార్ గుగులతు దేవాసింగ్ చరవాణి ద్వారా రైతులతో మాట్లాడి తేమ శాతం 17 లోపు ఉన్న వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి లారీల సహాయంతో కొనుగోలు కేంద్రం నుండి రైస్ మిల్లులకు తరలిస్తామని, ఇక నుండి గన్ని బ్యాగుల కొరత లేకుండా సమస్యలను పరిష్కరిస్తామని, రైతులు ఆందోళన చేయవద్దని తెలిపారు. అదేవిధంగా పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో వ్యవసాయ శాఖ ఏఈఓలతో తేమ శాతాన్ని పరిశీలించి వెంటనే గన్ని బ్యాగులు అందిస్తామని తెలిపారు. సమాచారాన్ని తెలుసుకున్న వెంటనే నాంపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రైతులకు సర్ది చెప్పి ధర్నాను విరమింపచేశారు. ప్రస్తుతం మనము నాంపల్లి వ్యవసాయ మార్కెట్ వద్ద ఉన్నాము. ఇక్కడ ప్రస్తుతము ప్రాథమిక వ్యవసాయ శాఖ కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఉన్నాము. ఇక్కడ పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది. వాళ్ళు ఏ విషయం పైన ధర్నా నిర్వహిస్తున్నారో ఒకసారి వారి మాటలు తెలుసుకుందాము. తమ్ముడు ఏం పేరు? నా పేరు ప్రవీణ్ అండి. మాది వడ్డేపల్లి నాంపల్లి మండలము. ఇక్కడ మొత్తం దళారు వ్యవస్థ నడుస్తుంది సార్. ఇక్కడ మొత్తం అయితే వాళ్ళు నైటు 12 గంటలప్పుడు బస్తాలు పంచుతున్నారు. ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ లేవు, రైతులకు వాటర్ ఫెసిలిటీస్ లేవు, కనీసం ఉండడానికి నీడలు లేవు. దాని తర్వాత ఇక్కడ నైట్ 12 గంటలప్పుడు పంచుతున్నప్పుడు లేడీస్ కానిస్టేబుల్, కెమెరాలు ఉండాలి, వాచ్మెన్లు లేరు, లారీలు లేవు. బస్తాలు ఏమంటే అయిపోయినాయి అని చెప్పేస్తున్నారు. బస్తాలు అలా పెట్టుకుని అయిపోయినాయి అని చెప్పేస్తున్నారు. నైట్కి నైట్ దళారులకు పంచారు. 1000 బస్తాలు నైట్కి నైట్ పంచారు. మేము వచ్చి అడిగినాం, మాకు బస్తాలు చూపించారు. మాకు ఏమొద్దు, ఏం పంచకండి, రైతులకు ఏ రైతుకు పంచకూరి 1000 బస్తాలు ఉన్నాయని చెప్పింది మీరే మాకు చూపించండి, బస్తాలు మాత్రం చూపించండి అని అంటే లేవు, బస్తాలు లేవు. తాళాలు వేసుకున్నారు వేరే వాళ్ళు, ఆయన శేఖర్ రెడ్డి, ఆయన కూడా పంచాడు బస్తాలు. నైట్ బస్తాలు పంచింది ఆయన. మరి వాళ్ళ దళారుల దగ్గర కొనుక్కొని బస్తాలు ఏమన్నా అంటే వాళ్ళు కొనుక్కొచ్చుకుంటారు అంటే ఇళ్ళకి మార్కెట్ యార్డ్లకు ఏమంటారు బస్తాలు కొనుక్కు రావచ్చా? ఇక్కడ నుంచి ₹1 పెట్టని బస్తాలు కొనుక్కరావచ్చా? ఏ రూల్ ప్రకారం కొనుక్కొని వస్తారు? వాళ్ళు అమ్ముకుంటున్నారు. 10,000 పెట్టి బస్తాలు కొనుక్కొస్తాడు. ఎట్లా కొనుక్కొస్తారు? వాళ్ళు బస్తాలు అమ్ముకుంటున్నారు. ₹10,000 పెట్టి బస్తాలు అమ్ముకుంటున్నారు. లారీ పెట్టుకుంటే మొగోడు ఓడు ఇక్కడ రైతు ఆ నైటు మీరు దళాలు తెచ్చుకొని పైసలు ఇచ్చి
వాళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళు నైట్ వచ్చేసి వాళ్ళు మాకు దానికి ఇబ్బందులు పడుతున్నాం అని ఈ బాధలు మేము చేస్తున్నాం. బస్తాలు ఏమంటే రేపు కాదు ఎల్లుండి ఇస్తాం, ఎల్లుండి ఇస్తాం, వాళ్ళు ఎల్లుండి ఇస్తాం. రోజు ఈ మొబైల్ 15 రోజులకి తిరుగుడు అవుతుంది. ఇచ్చినోనికే బస్తాలు ఇచ్చినోని మాట ఇట్లా ఉన్న ఇక్కడ చూసినట్టయితే మనము రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విధానం ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరు ఈ మార్కెట్లో నడుస్తున్నటువంటి మొత్తం పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మార్కెట్లో మొత్తం దళారీ వ్యవస్థకి కొమ్ము కాస్తున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ బార్దాని అంటే ఏదైతే గోనె సంచులు ఇస్తున్నారో ఆ ధాన్యం కొనుగోలు కోసం సేకరించాల్సిన గోనె సంచులు కూడా దళారులకే ఇస్తున్నారు. అది కూడా నైట్ 12 గంటల సమయంలో ఇస్తున్నారని చెప్తున్నారు. దాంతోపాటు ఇక్కడ వచ్చినటువంటి రైతులకు ఎలాంటి నీడ వసతి కోసం టెంట్ ఏర్పాటు చేయలేదు, నీటి సౌకర్యం త్రాగునీటి సౌకర్యం కూడా లేదని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి పర్యవేక్షణ చేయడానికి కూడా ఎవరు అధికారులు కూడా ఇక్కడ వరకు రావడం లేదని వారు చెప్తున్నారు. ఇకనైనా స్పందించి ఉన్నతాధికారులు వెంటనే ఈ సెంటర్ పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి వరిధాన్యం కొనుగోలు కేంద్రం వద్దకు పర్యవేక్షణకు వచ్చేసి ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలను, ఇక్కడ జరుగుతున్నటువంటి దళారీ వ్యవస్థను నిర్మూలించాలి, వెంటనే రైతులకు న్యాయం చేయాలని మేము కూడా సత్య న్యూస్ ద్వారా కోరుతా ఉన్నాం. ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు, సత్య న్యూస్. నైట్ సరే సార్ ఒక లెక్క ప్రకారం చెప్తాను సార్ మాట్లాడుతున్నాను. ఒక నిమిషం రైతు దగ్గర ఉంటాయా బస్తాలు? మ్యాచర్ రాను రైతు దగ్గర ఉంటాయా? రైతులే మాట్లాడి పని చేసి సంపాదించిన నిన్ను బస్తాలు నిన్ను ఎవరు ఏమన్నారు? ఏమంటే ఇచ్చినావా? ఎవరు ఏమన్నారు? ఏ చింటూ నితిన్ ఆయన ఏ పోస్టు ఏం చెప్పరాదు మరి. సిఇఓ ఏమన్నాడు నైట్ 10 గంటలప్పుడు? మొన్నటి నుంచి అడిగేటోళ్ళకి ఎవరెవరికి ఎవరికి ఇస్తారు? దళారులకు ఇస్తారా? రైతులకు ఇస్తలేదు. క్యాన్సర్ వచ్చి 3 రోజులు అయింది, ఇంతవరకు బస్తాలు ఇస్తారు. 60 మంది పేరు లిస్ట్ వచ్చింది, 60 మందిలో 10 మందికి తీయలేదు. అట్లా దానివల్ల ధర్నా చేస్తారు. రైతులకు వెంటనే బస్తాలు ఇవ్వాలి, లారీ రావాలి. దళారులకు ఆ దళారులకు ఒక్కొక్కరికి 1000 బస్తాలు, 800 బస్తాలు, 900 బస్తాలు రైతులకు ఇస్తే పర్వాలేదు. దళారులకు 4-5 రోజులు మ్యాచ్ వచ్చిన దగ్గర బస్తాలు ఇస్తలేదు. ఎత్తిన బస్తాలు ఇట్లా ఎక్కిన పెడతారు. అకాల వచ్చే ఇబ్బంది పడేది రైతు. దానివల్ల కాబట్టి రైతు. ఏం పేరు నీ పేరు? ఏం సమస్య ఏంది? సమస్య రైతుల ఒడ్లు కొంటలేరు, బస్సాలు లేవంటారు, లారీలు లేవంటారు, స్పందిస్తలేరు. లారీలు చేసినావు వస్తే అంటారు కానీ వస్తలేవు అంటారు, ఏం చేయాలంటారు, స్పందిస్తున్న ఎవరు లేరు. అది మా సమస్య, మా ఒడ్లు కొనాలి సమస్య. అది వాటర్ బైకులు కొనుక్కొచ్చుకుంటే వాటర్ నీళ్ళు కింద టెంపు లేదు, నీడ లేదు. చూసినామంటే నీడ లేదు, టెంట్ ఫెసిలిటీ లేదు. అది మా సమస్య. స్పందించిన ఇక్కడ 2 రోజులు చేస్తున్నాను, స్పందిస్తలేదు. స్పందించాలనేసి మేము ధర్నా చేస్తున్నాం. అది సమస్య. రైతులు మీరు చేసే